హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే కాస్త లైట్గా వర్క్ అయితే తగ్గిందండి. ఏంటంటే ఇప్పుడు మూడాలి కదా, నేను కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నాను. మొన్నటి వరకు అయితే మా బాబుకి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాము. అలాగే నాకు కూడా కొంచెం నీరసంగా ఉంది. కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. రెస్ట్ తీసుకుంటా ఒక పూట అయితే వర్క్ వేసుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియోలో నేను ఒక పాట్ నెక్ డిజైన్ అలాగే ఒక ఎల్బో హ్యాండ్ డిజైన్ చూపిస్తాను. అంతకంటే ముందుగా ఇదిగో ఈ శారీస్కి బ్లౌజు కట్ చేయడం ఈజీనే కానీ కట్ చేసిన తర్వాత ఇది రైట్ సైడ్ ఎటువైపు రాంగ్ సైడ్ ఎటువైపు చూడడం అయితే చాలా కష్టం అనిపిస్తుందండి. ఏంటంటే రైట్ సైడు రాంగ్ సైడు పెద్ద తేడా ఏముండదన్నమాట. అసలు కనిపెట్టలేము. కొన్నిటికి పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటే కొన్నిటికైతే కనిపెడతాం, కానీ ఇలాంటి వాటికైతే కనిపెట్టలేమండి. ఈ రెండు కూడా ఇక్కత్ పట్టు శారీస్, వీటికైతే అసలు కనిపెట్టలేము. అయితే వీటిల్లో నుండి బ్లౌజు కట్ చేసేటప్పుడే మనం అయితే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. అదేంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇది కూడా అంతేనండి. ఇది వర్క్ కోసమే రాలేదు, కానీ నాకు స్టిచ్చింగ్ కోసం అయితే వచ్చిందండి. ఇది శారీలో ఉండంగా అయితే రైట్ సైడ్ ఎటువైపు రాంగ్ సైడ్ ఎటువైపు శారీలో ఉండంగా అయితే అర్థం అవుద్ది, కానీ శారీలో నుండి బ్లౌజ్ కానీ వేర్ చేస్తే అస్సలు అర్థం కావట్లేదండి. పెద్ద తేడా లేదనమాట. ఎక్కడో కొంచెం కనిపెట్టలేకుండా ఉంది. ఇలాంటి వాటికైతే రైట్ ఎటు రాంగ్ ఎటు తెలుసుకోవడం అయితే కొంచెం కష్టమేనండి. అలాంటి వాటికి ఏం చేస్తాను నేనైతే ఎలా చేస్తాను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇది శారీని బట్టి అయితే మనకి అర్థమవుద్ది ఈజీగానే. నేను ఇప్పుడు దీనికైతే రైట్ సైడ్ చూసి ఒక గుర్తు అయితే పెట్టుకుంటాను. నేను మార్కర్తో ఇలా గుర్తు పెట్టుకుంటానండి. ఓకే, ఇది శారీ మనకు తెలుసుద్ది కాబట్టి ఒకసారి చూద్దాం, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఇది బ్లౌజ్ అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి కట్ చెంగులో వస్తుంది, ఒక్కొక్కసారి అయితే పళ్ళులో వస్తుంది బ్లౌజు. ఎలా ఉందో ఒకసారి చూసుకోవడం అయితే మరీ మంచిది. ఒక్కొక్కసారి అయితే ఈ పళ్ళు పక్కనే బ్లౌజ్ కూడా వస్తుందండి. ఈ కట్ చెంగులోది మనం బ్లౌజ్ అనుకుని ఒక్కొక్కసారి మోసపోయి కట్ చేసేస్తున్నాము. నాకు అలాగే జరిగింది. ఒక 3600 రూపాయలు చీర అయితే నేను అలాగే కట్ చేశాను. కట్ చేసి చాలా బాధపడ్డాను. ఓకే, ఇది బ్లౌజే, మనకి డౌట్ ఏం లేదు ఇందులో. ఈ బ్లౌజు కట్ చేసే ముందు ఇలా రైట్ గుర్తు పెట్టుకోవాలండి. రైట్ సైడు ఇలా రైట్ గుర్తు ఒకటికి రెండు చోట్ల అయితే ఇలా రైట్ గుర్తు పెట్టుకోవాలి. ఇలా గుర్తు పెట్టుకుంటే మనకి శారీలో నుండి బ్లౌజు కట్ చేసిన తర్వాత కూడా కొంచెం ఈజీగా అర్థం అవుద్ది. ఆ మార్క్ చూసి అర్థం అవుద్ది. మన వాళ్ళు చాలామంది ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవ్వచ్చు. ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే వేర్ చేసుకోవాలండి. నా ఫ్రెండ్ కూడా ఇలాగే జరిగింది ఒకసారి అని చెప్పింది. అప్పటి నుంచి నేను శారీలో నుండి బ్లౌజ్ వేర్ చేసేటప్పుడు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉంటాను. మీరు కూడా ఇలా ఒకసారి మార్క్ చేసుకున్న తర్వాతే కట్ చేయండి. ఎలా జరుగుతుందండి బిజినెస్? నాకైతే కాస్త తగ్గింది. ఇప్పుడు మోడాలంట. ఈ ఎంబ్రాయిడరీ బిజినెస్ అయితే లైట్గా ఉంది, తగ్గింది కాస్త. సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, అవే వేయాలి. అలాగే ఈ బ్లౌజులు అయితే కుట్టడానికైతే నాకు ఎప్పుడూ ఆర్డర్ వచ్చినాయండి. ఇంకా అది తగ్గింది కాబట్టి, ఎంబ్రాయిడరీ కాస్త తగ్గింది కాబట్టి ఈ బ్లౌజులను అయితే కుట్టేద్దామని చెప్పి కటింగ్ పెట్టేసుకుందామని చెప్పి ఈ బ్లౌజులను అయితే వేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను వీటిని అయితే కుట్టేసుకోవాలి. కుట్టేసి వాళ్ళకైతే ఇచ్చేయాలండి. ఇలాంటప్పుడైతే
తగ్గింది కదా, బిజినెస్ తగ్గింది కదా అని చెప్పి రెస్ట్ తీసుకోకుండా ఉంటే ఇంకా మళ్ళీ మనకి ఒకేసారి బట్టలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడైతే కొంచెం కష్టమండి. అందుకే నేను ఇలాంటప్పుడు ఎవరి వాళ్ళకి ఇచ్చేద్దాం, వీలైతే మా ఇంట్లో కూడా కుట్టుకుందాంలే అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఒక 2 రోజులైతే రెస్ట్ తీసుకున్నానండి. హెల్త్ బాగాలేదు, కాస్త నీరసంగా అనిపిస్తుంది. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ నేను ఈ బ్లౌజులు అయితే కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. మనకి ఇంట్లో ఉండి ఈ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళకి కానీ, అలాగే టైలరింగ్ చేసేవాళ్ళకి కానీ ఇలాంటప్పుడైతే కొంచెం టెన్షన్ లేకుండా ఉండగలుగుతామండి. హెల్త్ బాగోకపోయినా ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోగలుగుతాము. అదే షాప్ అయితే ఇలా రెస్ట్ తీసుకోవడానికైతే ఉండదండి. హెల్త్ బాగున్నా బాగుండకపోయినా వెళ్ళాలి, చేయాలి, తప్పదు. ఇవేనండి నేను మీకు చూపిస్తానన్న బ్లౌజెస్. ఇది పాట్ నెక్ డిజైను. ఈ డిజైన్ కస్టమరే సెలెక్షన్ చేసుకున్నారు. ఈ మధ్యన వచ్చిన డిజైనే, కొత్త డిజైనే. ఇది సెలెక్షన్ చేసుకున్నారు. అయితే దీనికి షోల్డర్ వచ్చేసి దీనికి 8 ఇంచులు పెట్టాలండి. నెక్ 8 ఇంచులు పెట్టాలి. అలాగే షోల్డర్ ఒక 3 ఇంచులు, మొత్తం కలిపి మనం బోట్ నెక్ డిజైన్ ఎలా కట్ చేసుకుంటామో అదే మార్కింగ్ అయితే పెట్టాలండి. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇదైతే నాకు మెజర్మెంట్ కోసం వచ్చింది. ఇది నేను ఒక సంవత్సరం క్రిందటైతే వర్క్ వేశాను. దీంట్లో అయితే కలర్ ఆప్షన్ అయితే ఎక్కువ ఉందండి. చాలా కలర్స్ ఉన్నాయి. సిల్వర్, గోల్డ్, ఇంకా ఈ వైలెట్ కలర్ ఒకటి ఉంది. చాలా కలర్స్ ఉన్నాయి. ఈ డిజైన్ అయితే నేను పెళ్లి కూతుళ్ళకైతే చాలాసార్లు వేశాను. చాలా బాగుంటుందండి ఈ డిజైను. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.